ఇంటర్మీడియట్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తెలంగాణ విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల అకాడమిక్ ప్రదర్శన, వారి ప్రవర్తనపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు పేరెంట్స్, టీచర్స్ మీటింగ్లను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో విద్యార్థుల బలహీనతలు, వారు ఏ అంశాల్లో వెనుకబడి ఉన్నారనే విషయాలను ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు వివరించారు. కేవలం మార్కులే కాకుండా విద్యార్థుల మానసిక ఎదుగుదలపై కూడా చర్చించారు. తల్లిదండ్రుల భాగస్వామ్యం ఉంటేనే విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించగలరని అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 430 జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతున్న కార్యక్రమంలో అందులో భాగంగా మా ప్రభుత్వ బాలిక జూనియర్ కళాశాలలో మేము నిర్వహించడం జరిగింది. ఈ నిర్వహించిన సమావేశానికి చాలా పెద్ద ఎత్తున తల్లిదండ్రులు రావడం జరిగింది. సో వాళ్ళతో మా ఏ విధంగా విద్యార్థులు ఏ విధంగా చదువుతున్నారు, సో ఏ విధంగా మేము స్టడీ అవర్స్ కానీ ఏ విధంగా సబ్జెక్టు అంటే చదువు చెప్పడం కానీ జరుగుతుంది. సో మాకు వాళ్ళకు మధ్య ఏ విధమైన అనుబంధం ఉండాలి, ఏ విధంగా ఉన్నట్లయితే రాబోయే కాలంలో అంటే ఇప్పుడు జరగబోయే ఫిబ్రవరి 25th నాడు మనకు యాన్యువల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ యాన్యువల్ ఎగ్జామ్లో ఏ విధంగా ఉత్తీర్ణత శాతం పెంచాలి, సో పెంచడానికి కావాల్సిన ఏమైనా సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది. సో వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని మేము కూడా వాళ్ళ విద్యార్థులకు మేము ఇంప్లిమెంట్ చేస్తామని 8:45 నుండి అదేవిధంగా 4:45 వరకు మాత్రమే కళాశాల యొక్క తరగతుల ప్రారంభం. అంటే ముందు ఒక 45 minutes వచ్చేసేమో స్టడీ అవర్, అదేవిధంగా లాస్ట్ ఒక 4 నుంచి 4:40 వరకు స్టడీ అవర్, మొదలు వచ్చేసి రెగ్యులర్ జరిగే కళాశాలతో పాటు ఎవ్రీ శనివారం అంటే సాటర్డే రోజు అంటే స్పోర్ట్స్ ఉంటున్నాయి, అదేవిధంగా టెలిమాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది, అదేవిధంగా యోగా ఉంటుంది. అదేవిధంగా సో వాళ్ళకి కావాల్సిన ఏదైతే మనోధైర్యం కానీ మానసికంగా కానీ అదేవిధంగా శారీరకంగా దృఢంగా ఉండడానికి కానీ అనేక కార్యక్రమాలు ప్రోత్సహిస్తున్నాం. సో దీన్ని బట్టి అన్ని రకాల విద్యార్థులు, అన్ని రకాల తల్లిదండ్రులు, అదేవిధంగా అందరూ ఒక లెక్చర్